2014-19 అధ్యక్ష, ఎవరికైనా కొలత ఏంటి? జీడీపీలో వ్యవసాయ రంగం ఎంత వృద్ధి సాధించిందనేదే కొలబద్దకం అధ్యక్ష. ఆ లెక్కేదో నేను ఇంట్లో కూర్చొని రాయను. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి ధృవీకరిస్తుంది. 2014-19లో 14.2% వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించాం అధ్యక్ష. మీ దగ్గర రికార్డును చూసుకోండి. అదే విధంగా అన్ని విధాలుగా చూస్తారు. వ్యవసాయం అంటే అన్ని విధాలుగా ప్రోత్సాహం అందున్నప్పుడే దాని వృద్ధి వస్తుంది. అదే 14.2% 2019-24 కొనసాగితే ఈసరికి 18-19% వ్యవసాయం వృద్ధి జరిగేది అధ్యక్ష. ఎప్పుడైతే 2019-24లో ఈ రంగానికి ప్రాధాన్యత తగ్గించారు, ఏదో జరగవలసిన కార్యక్రమాలు జరగాలి తప్ప ఈ రంగంలో వృద్ధి సాధిద్దామని గాని మళ్లీ రైతుకి మేలు చేద్దామని గాని ప్రయత్నం చేయలేదనేదే నా బాధ, ఆవేదన అధ్యక్ష. 2019-24 మళ్లీ 9.8%కి తగ్గిపోయింది అధ్యక్ష. 8-9 మాసాలైంది. మళ్లీ వ్యవసాయ రంగం కొత్త రాష్ట్రం అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రం వృద్ధి రేటు పెరగాలంటే వ్యవసాయ అనుబంధ రంగాలే. కొత్తగా రాష్ట్రం పట్టణాభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఈ రోజు మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డాం. ఇంకొక 5-6 సంవత్సరాలు ఈ రంగం మీద దృష్టి పెట్టాలి. అందుకే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రంగం మీద దృష్టి పెట్టి మళ్లీ అధ్యక్ష 13%కి తీసుకొచ్చాం ఈ 9 మాసాలు. దీన్ని ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో 15-16% 5 సంవత్సరాలు తగ్గకూడదు. వ్యవసాయ రంగానికి ఏది అవసరం ఉన్నా సరే ఇతోధికంగా సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష.